హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వెబ్టెక్. నా పేరు కళ్యాణ్. ఈ వీడియో మనం స్టార్ట్ చేయబోతున్న మెర్న్ మైక్రో సర్వీసెస్ ప్రాజెక్ట్కి సంబంధించి డెమాన్స్ట్రేషన్. ఇక్కడ మైక్రో సర్వీసెస్ అంటే మన అప్లికేషన్కి కావాల్సిన ఫీచర్స్ని సర్వీసెస్ కింద ఇండివిజువల్గా డెవలప్ చేసి అలా డెవలప్ చేసిన సర్వీసెస్ మధ్య ఏపీఐ లేదా మెసేజింగ్ ద్వారా కమ్యూనికేట్ చేయటం. ప్రస్తుతం జాబ్స్ పరంగా డెవలపర్స్కి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్తో పాటు మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ తెలిసిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ బాగున్నాయి. సో మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటూ మైక్రో సర్వీసెస్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా డైనమిక్గా బ్యాక్ ఎండ్ నుంచి వస్తాయి. ఇది బ్యాక్ ఎండ్ డేటాబేస్. ఇక్కడ మనం యూజ్ చేస్తున్న డేటాబేస్ మాంగోడిబి. తర్వాత ఈ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు మనకి ఈ డాకర్ డెస్క్టాప్ రన్నింగ్లో ఉండటం ఇంపార్టెంట్. ఎందుకంటే లోకల్గా మనం కాఫ్కాని మన మెషిన్లో ఇన్స్టాల్ చేసుకోకుండా డాకర్ యూస్ చేస్తూ కాఫ్కా ఇమేజ్ని పుల్ చేసుకొని ఈ అప్లికేషన్ డెవలప్ చేస్తాం. ఇక్కడ మన అప్లికేషన్లో యూజర్ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ముందుగా రిజిస్టర్ అవ్వాలి. ఇలా రిజిస్టర్ అయిన యూజర్ లాగిన్ అయిన తర్వాత ఒక టోకెన్ జనరేట్ అవుతుంది. ఆ టోకెన్ బేస్ చేసుకొని యూజర్ సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ని కార్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ కోసం రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత యూజర్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ అని ఒక యూజర్ నేమ్, ఈమెయిల్ kalyan.react@gmail.com. ఇక్కడ ఈమెయిల్ అనేది కరెక్ట్గా ఇవ్వటం ఇంపార్టెంట్. ఎందుకంటే యూజర్ సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ తాలూకా ఇన్వాయిస్ ఇదే ఈమెయిల్కి డెలివరీ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈమెయిల్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్, మనకు కావాల్సిన పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇచ్చిన పాస్వర్డ్తో రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్టర్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి లాగిన్కి రీడైరెక్ట్ అవుతాం. వన్స్ మనం ఇచ్చిన కరెక్ట్ ఈమెయిల్తో మళ్ళీ లాగిన్ అయిన తర్వాత లాగిన్ సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు మనకి కావాల్సిన ప్రోడక్ట్ని కార్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రోడక్ట్ సెలెక్ట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ప్రోడక్ట్స్ కార్ట్లోకి యాడ్ చేశాను. ఇలా సక్సెస్ఫుల్గా యాడ్ అయిన తర్వాత కార్ట్లోకి వెళ్తే మనం ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నామో ఇక్కడ డైనమిక్గా కనిపిస్తుంది. కావాలనుకుంటే మనం ప్రోడక్ట్ తాలూకా కౌంట్ని, క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు. ఇలా పెంచిన తాలూకా క్వాంటిటీ తాలూకా ప్రైస్ కూడా ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఒకటి 2400, ఇంకొకటి 1800. ఇక్కడ నేను ఈ 2400ని ఇంకొకటి యాడ్ చేస్తే 4800 అయింది. ఆటోమేటిక్గా ఈ టోటల్ అమౌంట్ కూడా మారింది. ఇప్పుడు ఫర్దర్ బుకింగ్ కోసం ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే ఈ ప్రొసీడ్ టు ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత ఓకే చేసినప్పుడు ఆటోమేటిక్గా మన ఈమెయిల్కి, ఇక్కడ చూడండి నా ఈమెయిల్ ఇది, ఈ ఈమెయిల్కి ఆర్డర్ ప్లేస్ సక్సెస్ఫుల్ అని చెప్పి మనం ఎన్ని ప్రోడక్ట్స్ అయితే బుక్ చేసామో వాటికి ఇండివిజువల్గా ప్రతి ఐటెంకి ఇక్కడ మనకు ఒక ఈమెయిల్ వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ చూడండి మనకి 2 ప్రోడక్ట్స్ నేను బుక్ చేశాను. అంటే నా ఆర్డర్లో ఇప్పుడు 2 ఐటమ్స్ ఉన్నాయి. ప్రతి ఇండివిజువల్ ఐటెంకి ప్రోడక్ట్ తాలూకా ఇన్వాయిస్ ఇలాగా నా ఈమెయిల్కి ఇలా డెలివరీ అవుతుంది. ఇది ఒక ప్రోడక్ట్, అలాగే ఇది ఒక ప్రోడక్ట్. ఈ ప్రాజెక్ట్లో మనం కవర్ చేయబోయే కాన్సెప్ట్స్ బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ 2 పార్ట్స్ కింద డెవలప్ చేస్తాం. బ్యాక్ ఎండ్కి మనం యూజ్ చేసేది నోడ్, ఎక్స్ప్రెస్.js, అలాగే డేటాబేస్ మాంగోడిబి. బ్యాక్ ఎండ్లో సర్వీసెస్ని ఇండిపెండెంట్గా డెవలప్ చేస్తాం. యూజర్ అథెంటికేషన్ కోసం JSON వెబ్ టోకెన్ బేస్డ్ అథెంటికేషన్ ఇంప్లిమెంట్ చేస్తాం. అలాగే మనం డెవలప్ చేసిన సర్వీసెస్ కమ్యూనికేషన్ కోసం API గేట్వే ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే మనకున్న సర్వీసెస్ అన్నిటినీ API గేట్వే ద్వారా సింగిల్ ఎంట్రీ పాయింట్ కిందకి తీసుకొస్తాం. అండ్ కాఫ్కా కోసం డాకర్ యూస్ చేస్తాం. ఇక్కడ కాఫ్కా అంటే డిస్ట్రిబ్యూటెడ్ మెసేజింగ్ సిస్టమ్. కాఫ్కాని యూస్ చేస్తూ యూజర్ బుక్ చేసుకున్న ప్రోడక్ట్స్ తాలూకా ఆర్డర్ని ఇన్వాయిస్ కింద యూజర్ ఈమెయిల్కి ఆటోమేటిక్గా సెండ్ చేస్తాం. అలాగే ఫ్రంట్ ఎండ్ కోసం రియాక్ట్ యూస్ చేస్తాం. రియాక్ట్తో కాంపోనెంట్ బేస్డ్ మోడర్న్ UI విత్ టెయిల్విండ్ CSS ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ API ఇంటిగ్రేషన్, టోకెన్ బేస్డ్ అథెంటికేషన్, డైనమిక్ రౌటింగ్, అలాగే కార్ట్ అండ్ ఆర్డర్ మేనేజ్మెంట్తో పాటు మనం డెవలప్ చేసిన మొత్తం అప్లికేషన్ని గిట్హబ్లోకి పుష్ చేస్తాం. సో ఇది మనం డెవలప్ చేయబోతున్న మెర్న్ మైక్రో సర్వీసెస్ ప్రాజెక్ట్కి సంబంధించి డెమాన్స్ట్రేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళకు కూడా షేర్ చేసి ఛానల్ రికమెండ్ చేయండి. ప్రాజెక్ట్లో కలుసుకుందాం. టేక్ కేర్. జై హింద్.